नमो ओं विष्णुपादाय कृष्णप्रेष्ठाय श्रीमते भक्तिवेदांत स्वामिनिति नमस्ते सारस्वते देवी गौरवाणी प्रचारिणी निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणी। हे कृष्ण करुणा सिंधो दीनबंधो जगत्पते गोपेश गोपिका कांत राधा कांत नमस्ते। तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो వైష్ణవేభ్యో నమో నమః। మనము 64 అంశాలు భక్తి యోగంలో 64 అంశాల గురించి చెప్పుకున్నాం। ఇప్పటి వరకు 2 సార్లు 2 క్లాసుల్లో ఆ 64 అంశాల గురించి చెప్పుకున్నాం। ఇవాళ మళ్ళీ ఒకసారి 64 అంశాలు, అందులో ఈ 5 ముఖ్యమైన అంశాలను చెప్పుకున్నాం కదా, ఎందుకు ఈ 5 ముఖ్యమైన అంశాలు అనేవి ఒకసారి మళ్ళీ చర్చించుకుందాం। మేబీ యూ కెన్ స్విచ్ ఆఫ్ దిస్। ఏంటేంటి ఈ 64 అంశాల్లో భక్తి యోగంలో అన్నిటికంటే ముఖ్యమైన 5 అంశాలు ఏమిటేమిటి? నామ సంకీర్తన, భక్తుల సాంగత్యం, శ్రీమద్ భాగవతం, ధామంలో నివాసం ఉండడం, ఇంకొకటి శ్రీ విగ్రహాలని సేవించడం। సాధు సంగ నామ కీర్తన భాగవత శ్రవణ మథురావాస శ్రీమూర్తిర శ్రద్ధయా సేవన। సాధు సంగం భక్తుల యొక్క సాంగత్యాన్ని స్వీకరించడం, నామ సంకీర్తన భగవంతుడి యొక్క నామాలను కీర్తించడం, భాగవత శ్రవణ భాగవతాన్ని శ్రవణం చేయడం, మథురావాస బృందావనంలో నివసించడం, శ్రీమూర్తిర శ్రద్ధయా సేవనం శ్రీ విగ్రహాలను శ్రద్ధతో సేవించడం। ఇవి ఐదు కూడా భక్తి యోగంలో అన్నిటికంటే ముఖ్యమైన అంశాలు, 64 అంశాల్లోకి ముఖ్యమైనవి అని చెప్పబడ్డాయి। మళ్ళీ ఒకసారి ఈ 64 అంశాలు క్లుప్తంగా చెప్పుకుందాం। గురుపాదాశ్రయ, గురువుగారి పాదపద్మాలను ఆశ్రయించడం, తస్మాత్ కృష్ణ దీక్షాది శిక్షణం విశ్రంభేణ గురో సేవ। ఆ గురువుగారిని సేవించడం। సహజంగా అయితే అందరికీ కూడా ఒకళ్ళే దీక్షా గురువుగా శిక్షా గురువుగా ఉంటారు। కాకపోతే మన కృష్ణ చైతన్య ఉద్యమం బహువిధాల విస్తరించింది। అనేక మంది శిష్యులు, ప్రామాణికులైన అనేక మంది గురువులను ఆశ్రయించున్నారు। వాళ్ళ ద్వారా ప్రతినిత్యం శిక్షణ దొరకకపోవచ్చు, అందుకని శిక్షా గురువుల దగ్గర నుంచి ఎవరైతే ప్రచారంలో మనకంటే ముందున్నారో, ఎవరైతే భగవంతుణ్ణి అర్థం చేసుకోవడంలో మనకంటే ముందున్నారో అటువంటి శిక్షా గురువుల్ని ఆశ్రయించి వాళ్ళ ద్వారా శిక్షణ తీసుకోవడం। విశ్రంభేణ గురో సేవ, అటువంటి గురువులందరినీ కూడా భక్తి శ్రద్ధలతో సేవించడం। సాధు వర్త్మానువర్త్మనం, సాధువుల యొక్క మార్గాన్ని అనుసరించడం। వాళ్ళని మనం అనుకరించట్లేదండి, వాళ్ళ మార్గాన్ని అనుసరిస్తున్నాం। ఉదాహరణకి వైష్ణవుల్లో శివుడు చాలా గొప్పవాడు, వైష్ణవానాం యథాశంభో, వైష్ణవుల్లో శివుడు గొప్పవాడు, ఆయన విషం తాగాడు కదా అని మనం విషం తాగాం। ఆయన ప్రచేతసులకు ఏ విధంగా అయితే భక్తి మార్గాన్ని బోధించాడో ఆ మార్గాన్ని మనం అనుసరిస్తాం।
అనుకరణ కాదు, అనుసరణ. సద్ధర్మ పృచ్ఛ, సద్ధర్మాన్ని గురించి ప్రశ్నించడం. సద్ధర్మం అంటే భగవద్ధర్మం, వర్ణాశ్రమ ధర్మం. వీటి గురించి మనము ఆశ్రయించిన గురువుల నుంచి ప్రశ్నించడం. అంతేకాని వాళ్ళను మనం మన ప్రశ్నలతోటి ఇబ్బంది పెట్టకూడదు. వాళ్ళ యొక్క అనుగ్రహాన్ని పొందిన తర్వాత మనము మన హృదయంలో ఉన్న సందేహాలని మనం వీలైనంత వరకు ఏకాంతంలో అడిగి మన సందేహాలను నివృత్తి చేసుకోవాలి. సద్ధర్మ పృచ్ఛ. మన శాస్త్రాలన్నీ కూడా సద్ధర్మ పృచ్ఛ. భగవద్గీత ప్రశ్న జవాబు, భాగవతం ప్రశ్న జవాబు, ఉపనిషత్తులు ప్రశ్నలు జవాబులు. కాబట్టి ఏ విధంగా ప్రశ్నించాలి, ఎవరిని ప్రశ్నించాలి అనేది కూడా చాలా ముఖ్యమైన విషయం. సద్ధర్మ పృచ్ఛ. భోగాదిత్యాగ కృష్ణస్య హేతవే. కృష్ణుడి కొరకు భోగాదులను త్యజించడం, ఆయన కోసం ఏదైనా విడిచిపెట్టడానికి సిద్ధంగా ఉండడం. ఏదైనా, కొంతమంది కాశీ నగరం వెళ్తారు, పెద్దలు చెప్తుంటారు కాశీ వెళ్ళినప్పుడు ఏదో ఒకటి అక్కడ విడిచిపెట్టాలి అని. ఏం చేస్తారో తెలుసా? నాకు కాకరకాయ అంటే ఇష్టం ఉండదండి, నేను కాశీలో వదిలేసాను దాన్ని. నీకు ఇష్టం ఉండని దాన్ని అక్కడికి వెళ్ళి వదిలేస్తే ఏం ప్రయోజనం రా? నీకు ఇష్టం ఉండేది, దీన్ని నేను భోగించాలి, దీన్ని నేను అనుభవించాలి, ఇది నాకు కావాలి అని దేనికోసమైతే మనం తహతహలాడతామో అటువంటి భోగాన్ని భగవంతుడి కోసం విడిచిపెట్టాలి. భోగాదిత్యాగ కృష్ణస్య హేతవే. నివాసో ద్వారకాదౌ చ గంగాదేరపి సన్నిధౌ. మనము ద్వారకాది నగరాల్లో నివసించడం, గంగా నది ఇతర పుణ్య నదులను, ఆ నదుల యొక్క సన్నిధిలో, ఆ నదీ తీర ప్రాంతాల్లో నివసించడం. నివాసో ద్వారకాదౌ చ గంగాదేరపి సన్నిధి. గంగా, కృష్ణ, గోదావరి, నర్మదా, తపతి ఇటువంటి పుణ్య నదులెన్నో భారతదేశంలో ప్రవహిస్తున్నాయి. అటువంటి నదుల సన్నిధిలో జీవించడం, ప్రత్యేకించి గంగా నది గురించి చెప్పబడింది ఇక్కడ. గంగా భగవంతుడి యొక్క చరణామృతం, భగవంతుడి యొక్క పాదధూళిని కడిగిన పవిత్రమైన జలం. కాబట్టే ఆ గంగా జలాన్ని శివుడు నెత్తిన పెట్టుకున్నాడు. కొంతమంది అంటుంటాం, నీ పెళ్ళాన్ని నెత్తిన ఎక్కించుకోకు అని. శివుడు మరి గంగా ఆయన భార్య, ఆమె నెత్తిన ఎక్కించుకున్నాడు. ఎందుకు? భార్య అని కాదు, భగవంతుడి యొక్క పాదధూళి కాబట్టి ఆమెని నెత్తిన పెట్టుకున్నాడు. అటువంటి పుణ్య క్షేత్రాల్లో, ఈ పవిత్రమైన నదులు ప్రవహించే ప్రాంతాల్లో జీవించడం. భాగవతంలో ఏకాదశ స్కందంలో ఒక శ్లోకంలో చెప్పబడింది, మన ద్రావిడ దేశంలో, దక్షిణ భారతదేశంలో అనేక మంది భక్తులు ఈ మహానదుల యొక్క తీర ప్రాంతాల్లో వాళ్ళు జీవించారు. వాళ్ళు అక్కడ జన్మించారు, అక్కడ జీవించారు, అక్కడ పరమపదించారు. ఆళ్వారులందరూ కూడా గొప్ప విష్ణు భక్తులు. వాళ్ళంతా కూడా కావేరీ, తామ్రపర్ణి ఇత్యాది నదీ తీర ప్రాంతాల్లో నివసించారు. అట్లాగే మన గౌడీయ వైష్ణవ పరంపరలో చైతన్య మహాప్రభు, ఆయన యొక్క అనేక మంది అనుచరులు, వైష్ణవాగ్రేసరులు, వాళ్ళంతా కూడా గంగా నది తీర ప్రాంతంలోనే జన్మించారు, జీవించారు. వ్యావహారేషు సర్వేషు యావదర్థానువర్తిత. అయ్యా, అన్ని వ్యవహారాల్లో కూడా ఏది మాత్రమే కావాలో అది మాత్రమే తీసుకోవాలి. చూడండి,
మనం ఉద్యోగం ఎందుకు చేస్తున్నాము? మనం ఉద్యోగం డబ్బు కోసం చేస్తున్నాము అని అనుకుంటే ఆ భావన, ఆ ప్రవృత్తి తప్పు. మనము ఉద్యోగము ఎందుకు చేస్తున్నామంటే మన శరీరము, ఆత్మ, మన శరీరము ఆత్మ కలిపి ఉంచుకోవడం కోసం, అలా ఉంచుకుని భక్తి మార్గంలో ముందుకెళ్ళడం కోసం మాత్రమే మనం ఉద్యోగం చేస్తున్నాము. వ్యావహారేషు సర్వేషు యావదర్థానువర్తిత. కాబట్టి ఏ వ్యవహారంలో అయినా ఏమిటి, ఇది నాకు భక్తి యోగంలో ఉపయోగపడితే చేస్తాను, ఉపయోగపడకపోతే చేయను. చాలామంది వచ్చి ప్రశ్నలు అడుగుతుంటారు, ఈ ఉద్యోగం చేయాలా, ఆ ఉద్యోగం చేయాలా, ఇంకా ఎక్కువ ఉద్యోగం వచ్చి, ఇంకా ఎక్కువ డబ్బులతో ఉద్యోగం వచ్చింది, అది చేయాలా, ఈ ఇల్లు కొనుక్కోవాలా, ఈ ఇల్లు కొనుక్కోవాలా, ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలా, ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలా, ఇటువంటి అనేక వ్యవహారాలు, రోజువారీ ప్రశ్నలు నన్ను అడుగుతూ ఉంటారు. జవాబు ఒక్కటే, అయ్యా, ఏ ఉద్యోగం చేస్తే నీ భక్తి యోగంలో నువ్వు పురోగతి సాధిస్తావో ఆ ఉద్యోగం చేయి. ఏ అమ్మాయిని నువ్వు పెళ్లి చేసుకుంటే నీకు భక్తి యోగంలో పురోగతి సాధించగలవనే నమ్మకం ఉందో ఆ అమ్మాయిని పెళ్లి చేసుకో. ఏ ఇల్లు కొనుక్కుంటే, ఏ ప్రాంతంలో నివసిస్తే నువ్వు మందిరానికి, భక్తులకు దగ్గరగా ఉంటావో అది కొనుక్కో. ఇదే జవాబు. హరివాసర సమ్మాన. హరివాసరం అంటే ఏమిటి? ఏకాదశి. ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం. ఒక్కొక్కసారి ఏకాదశి వ్రతాన్ని ద్వాదశి వ్రతం అని కూడా అంటారు. ఎందుకంటే ఏకాదశి నాడు ఉపవాసం చేసి ద్వాదశి నాడు పాలన చేస్తాం కాబట్టి ఏకాదశి వ్రతాన్ని ద్వాదశి వ్రతం అంటుంటారు. అంబరీషుడి చరిత్రలో ద్వాదశి వ్రతం అని చెప్పబడింది. ఆ ఏకాదశి నాడు మనము భగవంతుణ్ణి తీవ్రమైన భక్తి యోగంతో, రోజు చేసే భక్తి యోగం కంటే కూడా విశిష్టమైన భక్తి యోగంతో భగవంతుడిని మనం ఆరాధించాలి. అంతేగాని చాలామంది ఏకాదశి అంటే ఉపవాసం అనుకుంటారు. మళ్ళీ చెప్పాను, మళ్ళీ ఇదే విషయం చెప్తున్నాను. ఉపవాసము అంటే ఆయనకు దగ్గరగా ఉండడం. కేవలం కడుపు మార్చుకోవడం ఉపవాసం కాదు. కడుపు మార్చుకొని ఆహారం గురించి, పానీయం గురించి ఆలోచిస్తూ ఉంటే అది ఉపవాసం కాదు. ఎంతవరకు చేయగలరో అంతవరకు చేసి ఉపవాసం అంటే ఈ నిరాహారం. సమయం అంతా కూడా భగవంతుడి యొక్క సేవలో సద్వినియోగం చేసుకోవాలి. దాత్రి అశ్వత్థాది గౌరవం. ఉసిరి చెట్టును, ఆ తర్వాత అశ్వత్థ వృక్షం, రావి చెట్టును పూజించడం. మన మందిర ప్రాంగణంలో ఉసిరి చెట్టు ఉందండి. అలాగే ఎక్కడికి వెళ్ళినా చాలా చోట్ల, నందగోకులంలో అనేక చోట్ల ఉసిరి చెట్లు ఉన్నాయి. ఉసిరి చెట్టును చూడంగానే నమస్కరించడం, ప్రదక్షిణం చేయడం. ఎందుకంటే ఈ చెట్లు భగవంతుడి యొక్క విభూతులు. తులసి లక్ష్మీదేవి అంశ, ఉసిరి చెట్టు భగవంతుడి అంశ, విభూతులు. వీటిని సేవించడం. సంగత్యాగో విదూరేణ భగవత్ విముఖైర్జనై. భగవంతుడి పట్ల, భగవంతుడిని ద్వేషించే వారి సాంగత్యాన్ని విడిచిపెట్టడం. ఎవరైతే భగవంతుడిని ద్వేషిస్తున్నారో వాళ్ళ సాంగత్యాన్ని విడిచిపెట్టాలి. చాలామంది ఏమంటుంటారంటే, కొంతమంది, లేదు ప్రభు, అటువంటి వాళ్ళకు కూడా మనం ప్రచారం చేయాలి, వాళ్ళని ఉద్ధరించాలి మనం కూడా అని కొంతమంది అంటుంటారు. కానీ ప్రచారం అనేది కబడ్డీ లాంటిది. కబడ్డీలో ముఖ్యమైనది ఏంటి? మనము అవతల జట్టులోకి వెళ్ళి క్షేమంగా ముందు తిరిగి రావడం, వాళ్ళని తీసుకురావడం తర్వాత సంగతి. కాబట్టి అనుకూలంగా ఉన్న వాళ్ళకు ముందు ప్రచారం చేయండి, ప్రతికూలంగా ఉన్న వాళ్ళకు ప్రచారం చేయాలని ప్రయత్నించి మీరు కూడా వాళ్ళతో కలిసి వెళ్ళిపోకండి. కాబట్టి అది ముఖ్యమైన విషయం. సంగత్యాగో విదూరేణ భగవద్ విముఖైర్జనై.
అధ్యననుబంధిత్వం. శిష్యాది అననుబంధిత్వం. అయ్యా, శిష్యుల కోసం ప్రయత్నించకు. ఇవాళ రేపు అందరు కూడా ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారు నాకు ఫేస్బుక్లో, ఎంతమంది కాంటాక్ట్స్ ఉన్నారు, నేను చెప్పిన దానికి ఎన్ని వ్యూస్ వచ్చాయి, ఇదే చర్చ జరుగుతూ ఉంటుంది చాలామంది. అటువంటి శిష్యుల్ని తయారు చేసుకునే ప్రయత్నం మానుకోవాలి. అది కూడా 64 అంశాల్లో ఒకటి. చూడండి, భగవంతుడి గురించి ప్రచారం చేయాలి, కానీ అనుచరుల్ని తయారు చేసుకోవాలనే ఉద్దేశంతో కాదు. అది ముఖ్యమైన విషయం. మహారంభాద్యనుద్యమ, మహారంభాల కోసం ప్రయత్నించకూడదు. ఏదో బాగా ప్రతి ఒక్కదాన్ని లైక్ తీవ్రమైన భౌతిక ప్రయత్నంతో చేయకూడదు. ఒకసారి శిల ప్రభుపాదులు వారు అడిగారు, ఎందుకు భాగవత ప్రవచనంలో భక్తులు ఎవరు లేరేంటి అని అడిగారు. అందరు చాలా చాలా సేవలు చేసేస్తున్నారు, కడిగేస్తున్నారు, తోమేస్తున్నారు, అలంకరించేస్తున్నారు మందిరంలో. అలా చేసి చేసి రాత్రి చాలా ఆలస్యమై పడుకొని పొద్దున్నే లేవలేదు, ఎవరు రాలేదన్నారు. శిల ప్రభుపాదులు వారు చాలా కోప్పడ్డారు. ఎవరైనా కావాలంటే పని వాళ్ళని పెట్టుకొని కొన్ని సేవలు చేయడానికి, కానీ భక్తులు మాత్రం వచ్చి ఇక్కడ కూర్చోవాలి, వాళ్ళు భాగవత శ్రవణం చేయాలి అని చెప్పారు. కాబట్టి ఒక్కోసారి ఇలాంటి మహారంభాలు చేస్తూ చేస్తూ రోజు చేసే భక్తి యోగాన్ని వదిలిపెట్టేస్తుంటారు. అటువంటివి చేయకూడదు, అది గుర్తుపెట్టుకోవాలి. బహుగ్రంథ కళాభ్యాస వ్యాఖ్యావాద వివర్జనం. అనేక గ్రంథాలు మన యొక్క పాండిత్యాన్ని ప్రదర్శించడం కోసం చదవకూడదు. శిల ప్రభుపాదులు వారు అది కూడా చెప్పారు. కొద్ది కొద్దిగా అక్కడక్కడ చదువుకోకూడదు. ఏదైనా చదివాము అంటే మన యొక్క గురువుల అనుగ్రహంతో పూర్తిగా క్షుణ్ణంగా చదివి కూలంకషంగా పరిశీలించి అప్పుడు మనము దాని గురించి మన యొక్క విమర్శ, మన యొక్క అవగాహన మనం తెలియజెప్పవచ్చు. అంతేగాని ఏదో మనకు ఒకటి కావాలి అని దాన్ని వెతుక్కొని మనకు తోచింది అందరికీ చెప్పేసి ఇది ఇది అని చేయకూడదు. ఏం చేసినా కూలంకషంగా పరిశీలించేయాలి. ఇక్కడ చెప్తున్నారు, బహుగ్రంథ కళాభ్యాస వ్యాఖ్యావాద వివర్జనం. కేవలం తప్పులెంచుకోవడం కోసము లేకపోతే పాండిత్యాన్ని ప్రదర్శించడం కోసం ఇటువంటివి చేయకూడదు. వ్యవహారేషు అకార్పణ్యం. ఎంత దుఃఖం వచ్చినా వ్యవహారాల్లో కార్పణ్య భావాన్ని పొందకుండా ఉండడం. కార్పణ్య దోషో భగవద్గీత చెప్తుంది. కార్పణ్య దోషము, కార్పణ్య దోషము అంటే ఏమిటి? కృపణుడి యొక్క స్వభావము కార్పణ్యము. కృపణుడంటే ఎవరు? ఎవరు కృపణుడంటే? మైజర్లీ పర్సన్. తెలుగులో ఏమంటారు? పిసినారివాడు. పిసినారివాడు అంటే ఎవరంటే వాడి దగ్గర ధనముంటే ఇవ్వని వాడు పిసినారివాడు. వాడి దగ్గర ఒక మహత్తరమైన అవకాశం ఉంటే దాన్ని సద్వినియోగం చేసుకోని వాడు పిసినారి, కార్పణ్యుడు. కృపణుడు కార్పణ్య దోషం అంటే వాడుకుంది. మహత్తరమైన మానవ జన్మ లభించిన తర్వాత కూడా దాన్ని సద్వినియోగం చేసుకోకుండా వ్యవహారాల్లో ఏడుస్తూ కూర్చునేవాడు కృపణుడు. అటువంటి కృపణత్వాన్ని విడిచిపెట్టాలి. శోకాద్యవశవర్తిత. అయ్యా, శోకము దుఃఖము అందరికీ వస్తాయి, కానీ తెలివైన వాడు వాటిని తొందరగా విడిచిపెడతాడు. ఎవరైతే జీవులందరినీ మాయలో ఉంచుతారో అటువంటి మాయాదేవి, మహామాయ, యోగమాయ ఇద్దరూ కలిసి ఉన్న ఆ సుభద్రమ్మ కొడుకు చచ్చిపోయినప్పుడు కొద్దిసేపు ఏడ్చింది. అభిమన్యుడు చనిపోయినప్పుడు, అరే జీవులందరినీ మాయలో పెట్టే మాయాదేవి నువ్వే. ఆమెకు కూడా దుఃఖం కలిగింది. భగవద్గీత అంతా విన్నాడు అర్జునుడు. నా యొక్క
సంశయాలన్నీ నశించాయి. నష్టే మోహో స్మృతిర్లబ్ధ్వా, స్మృతి తిరిగి పొందాను, మోహం నశించింది అని చెప్పిన అర్జునుడు కూడా కృష్ణుడు నిష్క్రమించాడని, యదుకుల చంద్రుడు ఆయన మళ్ళీ తిరిగి తన స్వధామానికి వెళ్ళిపోయాడని తెలిసిన తర్వాత ఏడుస్తూ వచ్చాడు. ఒక్కొక్కసారి భక్తులు దుఃఖిస్తున్నారనుకోండి, మనం వాళ్ళకి ఎట్లా జవాబు చెప్తాం? ఎలా చెప్తాం చెప్పండి ఎవరైనా ఒక జవాబు. ఏం చెప్తాం? భక్తులు దుఃఖిస్తున్నారు, చాలామంది ఏం చెప్తాం తెలుసా? ఎవ్రీథింగ్ ఈజ్ ప్లాన్ ఆఫ్ ది లార్డ్, డోంట్ క్రై. ఇదంతా భగవంతుడి ప్రణాళిక, జపించండి, ఆనందించండి, చాంట్ అండ్ బీ హ్యాపీ అని చెప్తాం. చూడండి, ఒక్క ప్రశ్న ఒక్కటి, భాగవతం క్షుణ్ణంగా చదువుకుంటే భీష్మదేవుడు పాండవులతో ద్రౌపదితో చెప్తున్నాడు, తస్మాదిదం దైవతంత్రం, అయ్యా ఇదంతా కూడా దైవతంత్రమే, భగవంతుడి ప్రణాళికే. ఎప్పుడు చెప్పాడు? ఆవిడ ఆ ద్రౌపదిని జుట్టు పట్టుకొని సభలో ఈడ్చుకొచ్చిన రోజు చెప్పలేదు, అమ్మా ఇది దేవుడి యొక్క ప్రణాళిక, ఇది దైవ నిర్ణయం. ఆవిడ బట్టలు లాగుతుంటే, వస్త్రాపహరణం చేస్తుంటే చెప్పలేదు ఇది దైవ ప్రణాళిక అని. అరణ్యవాసంలో అష్ట కష్టాలు పడుతున్న రోజు చెప్పలేదు, ఏకచక్రంలో అడుక్కు తింటున్నప్పుడు చెప్పలేదు, యుద్ధంలో చెప్పలేదు. అన్నీ అయిపోయిన తర్వాత, అంతా గెలుచుకున్నాక, సామ్రాజ్యం సంపాదించుకున్నాక, సార్వభౌమత్వం పొందాక, చనిపోతున్నప్పుడు చివరి మాటగా చెప్తున్నాడు, అయ్యా ఇదంతా భగవంతుడి ప్రణాళిక. మనం ఎవరైనా దుఃఖంలో ఉన్నామో తప్పని ఎంబడే చెప్పేసామనుకోండి, ఇలాగే వాళ్లకు భగవంతుడి మీద ఉన్న నమ్మకం పోతుంది. ఎప్పుడు చెప్పాలో అప్పుడు చెప్పాలి, ఎలా చెప్పాలో అలా చెప్పాలి. కేవలం పాత్రత ఉంటే సరిపోదు, పవిత్రత కూడా ఉండాలి పాత్రతో పాటు. అధికారం ఉంటే సరిపోదు, నేను వీళ్ళకి చెప్పగలను అని, వాళ్లకు అది వినే అవకాశం కూడా ఉండాలి. కాబట్టి మన వ్యవహారాల్లో అకార్పణ్యం, శోకార్యవశవర్తిత, ఇవి బాగా గుర్తుపెట్టుకోవాలి ఎలా చెప్పాలి అనేది. అన్యదేవాన్ అవజ్ఞ, ఇతర దేవతలను అవమానించకూడదు. చాలామంది ఏమనుకుంటారంటే దీన్ని ఇతర దేవతలను నిందించకూడదు, నేను ఎక్కడా నిందించట్లేదు కదా అనుకుంటారు. కానీ అది తప్పు. అవమానించకూడదు. అవమానించడం అంటే ఏమిటి? మనం వెళ్తున్నాం రోడ్డు మీద, మనకు ఒక భక్తుడు తారసపడ్డాడు, మనం ఆ భక్తుడికి నమస్కరించకుండా, ఆయనను ప్రశ్నించకుండా, సేవించకుండా వెళ్ళిపోతే అది అవమానం. మనం నిందించలేదు ఆయన్ని, కేవలం ఆయన్ని పట్టించుకోలేదు, అది కూడా అవమానమే. మనం రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఒక్కొక్కసారి అనేక దేవతా మందిరాలు కనిపిస్తాయి, కనీసం 2 చేతులతోటి నమస్కరించవచ్చు. అరే వాళ్ళు శుద్ధ భక్తులు కాదు, మనం కూడా శుద్ధ భక్తులం కాదు, చాలామంది కూడా శుద్ధ భక్తులు కాదు. ఈ భక్తుల్ని మనం సేవిస్తూ నమస్కరిస్తూ ఉన్నప్పుడు ఆ భక్తుల్ని ఎందుకు మనం భగవంతుడి యొక్క ప్రతినిధుల్ని అవమానించడం అంటే కేవలం నిందించడం మాత్రమే కాదు, వాళ్ళని పట్టించుకోకుండా ఉండడం. ఇది కూడా చాలామంది తప్పుగా అర్థం చేసుకుంటారు. భూతానుద్వేగదాయిత, భూతములకు ఉద్వేగము కలిగించకుండా ఉండడం, జీవులకు మన వల్ల ఉద్వేగము కలిగించకుండా ఉండడం. మనము ప్రచారం చేయాలి, తాతలాడిపోతుంటాం. ఎలా ప్రచారం చేయాలి? తీవ్రవాదంలాగా ప్రచారం చేయకూడదు, అంటువ్యాధిలా ప్రచారం చేయాలి. గుర్తుపెట్టుకోండి, ఇది ప్రచారం తీవ్రవాదంలాగా చేయకూడదు, అంటువ్యాధిలా చేయాలి. తీవ్రవాదానికి అంటువ్యాధికి తేడా ఏమిటి? జిహాద్ చలో, అది తీవ్రవాదం. అంటువ్యాధి ఏంటి? వాడికి ఉంది కళ్ళకలక, వాడి పక్కన నుంచో కొద్దిసేపు నీకు వచ్చేస్తుంది, వాడేం చెప్పక్కర్లేదు నీకు. కరోనా వచ్చిన సమయంలో ఒక భక్తుడు నన్ను వచ్చి ఊరికి అలా కలిసి వెళ్ళాడు అంతే.
తెల్లవారు నాకు కూడా వచ్చేసింది. కొన్నాళ్ళు హాస్పిటల్లో ఉండాల్సి వచ్చింది. అంటే మనము భక్తి యోగంతో మనము వికసించిపోతుంటే, మనం భక్తి యోగంతో మనం పరిమళించిపోతుంటే, మనం భక్తి యోగంతో మన ఉత్సాహం పెళ్ళుబికుతుంటే, అప్పుడు మన సాంగత్యంలోకి ఎవడొచ్చినా వాడు భక్తి యోగతాడు. అంతేగాని ఒక తీవ్రవాదిలాగా నేను ప్రచారం చేయక్కర్లేదు. అంటువ్యాధిలాగా ప్రచారం చేయాలి భక్తి యోగాన్ని. లేకపోతే అది ఆశించిన ఫలితం ఇవ్వకూడదు. అయ్యా ప్రభుపాదుల వారు చెప్పారు, నేను అలాగే చెప్తున్నాను కదా అనుకుంటారు. ప్రభుపాదుల వారు గారు చెప్పినా అలాగే చెప్పినా అలాంటి ఫలితం ఉండదు. ప్రభుపాదుల వారిలాగా చెప్తే ప్రభుపాదుల వారి లాంటి ఫలితం కూడా మనం తీసుకురావాలి. ఏ భక్తుణ్ణి మనం ఉద్వేగం పరచకూడదు. ఏ విధంగా అతన్ని తీసుకురావాలి చూడండి, ఎలా చెప్పాలి. ఈ 5 అంశాలు గనక ఎవరైనా గనక పాటిస్తే వాళ్లకు భగవంతుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది, భక్తి యోగంలో పురోగతి కలుగుతుంది. కాబట్టి వాళ్ళని మెల్లమెల్లగా తీసుకురావాలి. ఈ పాట విను, ఎంత బాగుందో. భజహురే మన శ్రీనందనందన అభయ చరణారవిందరే. మనస్సు నిలుపుకో భగవంతుడి మీద, ఆయన పాద పద్మాల మీద మనస్సు నిలుపుకో, అప్పుడు అన్నీ పోతాయి. ఇలా ఆ తర్వాత ప్రసాదం ఇవ్వడం ద్వారా అన్నిటికంటే ముందు వాళ్లకు మన మీద ఒక సజాతీయ భావన కలగాలి. చెప్తాను, అది కూడా వస్తుంది తర్వాత చివరిలో. అంతవరకు మనం ఓపిక పట్టాలి. సేవానామాపరాధానాం ఉద్భవాభావకారిత. సేవాపరాధాలు నామాపరాధాలు చేయకుండా ఉండడం. మళ్ళీ ఇంకో రోజు చెప్పుకుందాం. 10 విధ నామాపరాధాలు చేయకూడదు, అలాగే అనేక సేవాపరాధాలు ఉన్నాయి, అవి చేయకూడదు. కృష్ణ తద్భక్త విద్వేష వినింద్యాసహిష్ణుత. కృష్ణుడి మీద కానీ ఆయన యొక్క భక్తుల మీద కానీ ఎవరైనా వాళ్ళని విమర్శిస్తే అటువంటి వాళ్లను సహించకూడదు. చూడండి, ఎంతోమంది మన ఇస్కాన్ సంస్థ గురించి, తర్వాత శిల ప్రభుపాదుల వారి గురించి తప్పుడు ప్రచారం చేస్తున్నారు. కాబట్టి మనము మన యొక్క పాండిత్యాన్ని అటువంటి వాళ్ళ మీద ప్రదర్శించాలి, అది సహించకూడదు. మనలో మనము కొట్లాడుకోవడం కాదు, నువ్వు కరెక్టా నేను కరెక్టా అని. మన యొక్క పాండిత్యం ప్రతిభ అటువంటి వాళ్ళ మీద ప్రదర్శించాలి. మొన్న ఒక ఆయన ఎవరో శిల ప్రభుపాదుల వారి ఏంటది అనువాదాలు తప్పుగా ఉన్నాయి అని చాలా ఒక పండితుడు ప్రచారం చేస్తున్నారు. దానికి మాలో కొంతమంది చాలా సమయం తీసుకొని వాళ్ళకి జవాబు చెప్పాం. కాబట్టి మన యొక్క అవగాహన, శాస్త్ర అవగాహన, పాండిత్యం అటువంటి వాళ్ళ మీద ప్రదర్శించాలి. ప్రదర్శిస్తే శిల ప్రభుపాదుల వారు చాలా సంతోషిస్తారు. ధృతిర్వైష్ణవ చిహ్నానాం. వైష్ణవ చిహ్నాలు శరీరం మీద ధరించడం. వైష్ణవ చిహ్నాలు అంటే ఏమిటి? నామము, శీతల పుండ్రం అంటాం మనం. కానీ హరిభక్తి విలాసంలో ఏం చెప్పారు అంటే వైష్ణవులు శంఖచక్రాలను ధరించాలి అని చెప్పారు. శ్రీ వైష్ణవ పరంపరలో సమాశ్రయంలో భాగంగా, ఇంకా ఇతర వైష్ణవ పరంపరలో వాళ్ళ యొక్క దీక్షలో భాగంగా ఈ వైష్ణవ చిహ్నాల్ని, భగవంతుడి యొక్క శంఖ చక్రాలను భుజముల మీద ధరింపజేస్తారు. కొన్నిసార్లు అగ్నిలో కాల్చి. కానీ మన పరంపరలో అన్నీ కూడా చాలా సులభం చేశారు. అగ్నిలో కాల్చక్కర్లేదు నాయన, చల్లగా గోపికల యొక్క పాద ధూళి, ఆ చందనాన్ని, గోపీ చందనాన్ని పెట్టుకుంటే అది వైష్ణవ చిహ్నాన్ని ధరించడమే. హరే నామాక్షరస్య చ. హరి యొక్క నామాలను శరీరం మీద రాసుకోవాలట. చాలామంది టాటూలు పెట్టుకుంటున్నారు, అది కాదు. భగవంతుడి యొక్క నామాలను మళ్ళీ చందనంతో శరీరం మీద రాసుకోవచ్చు. శిల ప్రభుపాదుల వారు చెప్పారు, శరీరం మీద రాసుకోకపోతే పర్వాలేదు, మెడలో వేసుకోవచ్చు రాసి. ఒక శ్లోకాన్ని రాసి మెడలో ధరించుకోమన్నారు. ఏ శ్లోకం అది?
తృణాదపి సునీచేన రపి సహిష్ణున అమానీన మానదేన కీర్తనీయ సదాహరి. ఈ శ్లోకాన్ని రాసుకోమన్నారు. మీకు తెలుసా, ఒక మహారాజు దీన్ని ఎప్పుడు అలా ధరిస్తూ ఉంటారు. ఆయన తెలుసా ఎవరు? ఒక మహారాజ్ నిజంగానే దాన్ని రాసి ఎప్పుడు మెడలో వేసుకుంటారు. రాజనాథ్ మహారాజ్ నేనైతే చూడలేదు, బట్ ఆయనకు ఆ స్వభావం ఉంది, అది ఉంది. కానీ ఒక మహారాజు లిటరల్గా ఈ శ్లోకం రాసింది తీసుకుంటారు. ఎవరైనా? హనుమత్ ప్రేషక స్వామి. ఎప్పుడు కూడా మెడలో ఉంటుంది అది. ఏమిటయ్యా అందులో రాస్తుందంటే ఈ శ్లోకమే అని. తర్వాత నిర్మాల్యాదేశశ్చ, భగవంతుడి యొక్క నిర్మాల్యాన్ని స్వీకరించడం, ఆయనకు అర్పించిన మాలలను ధరించడం, ఆయనకు అర్పించిన ధూప దీప నైవేద్యాలను ఆనందంతో స్వీకరించడం. తస్యాగ్రే తాండవం, ఆయన ముందు నాట్యం చేయడం. దండవన్నితి, ఆయనకు దండవత ప్రణామాలు చేయడం. అప్యుత్థానం, భగవంతుడిని చూడగానే లేచి నిలబడ్డం. రథం వెళ్తున్నా, భగవంతుడి పల్లకీ సేవ జరుగుతున్నా, శంఖానాదం వినిపిస్తున్నా లేచి నిలబడ్డం. అలాగే భగవంతుడి భక్తుల్ని చూసినా వెంటనే లేచి నిలబడ్డం. అనువ్రజ్య, భగవంతుడి యొక్క ఈ ఉత్సవాలలో ఆయనను అనుసరించడం. కీర్తన యొక్క పార్టీ, సంకీర్తన సమూహాలను వాళ్ళను అనుసరించడం. అనువ్రజ్య, గతిస్థానే, భగవంతుడి యొక్క స్థానమునకు వెళ్ళడం అంటే మందిరానికి వెళ్ళడం. పరిక్రమ, భగవంతుడి యొక్క మందిరాలకు పరిక్రమ చేయడం. అర్చనం, ఆ శ్రీ విగ్రహాలను సేవించడం. అది ఎలా సేవించాలో 11వ స్కందంలో, ఏకాదశ స్కందంలో భగవంతుడు స్వయంగా ఉద్ధవుడికి చెప్పాడు. ఇంకో రోజు చెప్పుకుందాం. గీతం, భగవంతుడి ముందు పాడడం, కీర్తనలో పాల్గొనడం. సంకీర్తన అందరితో కలిసి సామూహికంగా కీర్తన చేయడం. పుస్తకాలు వితరణ చేయడం. ఆ తర్వాత ప్రచారం చేయడం, ఇది సంకీర్తనం. జపం చేయడం. యజ్ఞానాం జప యజ్ఞోస్మి అని భగవంతుడు భగవద్గీతలో చెప్పాడు. విజ్ఞప్తి, భగవంతుడికి మన హృదయంలో ఉన్న భావనలు భగవంతుడికి చెప్పుకోవడం విజ్ఞప్తి. అది సహజంగా భక్తులు ఏకాంతంలో చేస్తారు. మన యొక్క భావనలు భగవంతుడికి చెప్పుకోవడం. ఒకసారి శిల ప్రభుపాదులో చెప్పాలి ఎలా చెప్పుకోవాలి. ఏదైనా సమస్య ఉందా, భగవంతుడికి ఎలా చెప్పుకోవాలి అంటే, భగవంతుడి ముందుకు రా, రెండు చేతులు ఎత్తి శిల ప్రభుపాదులు వారు చెప్పారు, మై డియర్ గౌరనితాయ్, మై డియర్ కృష్ణ బలరామ్, ఐ హ్యావ్ దిస్ ప్రాబ్లం, ప్లీజ్ హెల్ప్ మీ. ఓ కృష్ణ బలరాములారా, ఓ గౌరనితాయ్లారా, నాకు ఈ సమస్య ఉంది, నన్ను కాపాడండి, నన్ను రక్షించండి అని రెండు చేతులు ఎత్తి శ్రీ విగ్రహాల మీద వాళ్ళ ముందు నుంచొని వాళ్ళకు చెప్పండి, వాళ్ళతో చెప్పుకోండి అని చెప్పారు. విజ్ఞప్తి మనం ఇచ్చిస్తుంటాం. భక్తి వినోద్ ఠాకూర్ కానీ, నరోత్తమ్ దాస్ ఠాకూర్ కానీ వాళ్ళ యొక్క రచనలో ఇటువంటి విజ్ఞప్తి భావాన్ని వ్యక్తం చేశారు. స్వాదో నైవేద్యం, భగవంతుడికి అర్పించిన ప్రసాదాన్ని, ఆ నైవేద్యాన్ని మనం ఆయనకు అర్పించేది భోగం, ఆయన స్వీకరించిన తర్వాత అది నైవేద్యం. ఆ నైవేద్యాన్ని ఆస్వాదించడం. ఇందాకేమో మిగతావన్నీ నిర్మాల్యాన్ని, ఇక్కడ ప్రత్యేకించి ప్రసాదం గురించి చెప్తున్నారు. ఇది మాత్రం 64 అంశాల్లో అందరూ కూడా చేస్తారు, ప్రతిరోజు కూడా చేస్తారు ప్రసాదం తీసుకోవడం. ఏకాదశి రోజు కూడా రకరకాలైన ప్రసాదం భక్తులు స్వీకరిస్తున్నారు. కానీ ఆ ప్రసాదాన్ని ఆస్వాదిస్తూ స్వీకరించాలి. ధూపమాల్యాది సౌరభ్యం, ఆ ధూపాన్ని, మాలలను
వాటిల్ని ఆఘ్రాణించడం, స్మెల్లింగ్. ధూపమాల్యాది సౌరభ్యం. నిర్మాల్యంలో ఏంటంటే నిర్మాల్యాన్ని స్వీకరించడం. ఇప్పుడు భగవంతుడి వస్త్రాలను మనం నిర్మాల్యంగా తీసుకరించడం, భగవంతుడికి అర్పించిన ప్రసాదాన్ని స్వీకరించడం నైవేద్యం. అలాగే ధూపమాల్యాది సౌరభ్యం, వాటిల్ని ఆఘ్రాణించడం, ధరించడం, ఆఘ్రాణించడం. శ్రీమూర్తే స్పృష్టి, శ్రీమూర్తులను స్పర్శించడం. కానీ దానికి మళ్ళీ అర్హత సంపాదించుకోవాలి. అర్హత లేకుండా శ్రీమూర్తులను స్పర్శించకూడదు. శుభ్రంగా ఉండాలి. ఆ తర్వాత అనేక విగ్రహారాధనలో చెప్పిన నియమాలన్నీ పాటించాలి. అది పాటిస్తేనే ఇది చేయగలరు. శ్రీమూర్తే రీక్షణం, కళ్ళతో చూడడం, దేవుణ్ణి దర్శించడం. ఆరాత్రికోత్సవాదేశశ్చ, భగవంతుడి యొక్క ఉత్సవాల్లో, ఆరతి ఉత్సవాల్లో పాల్గొనడం. శిల ప్రభుపాదులు చెప్పారు, ముఖ్యంగా మంగళహారతిలో పాల్గొనడం, శృంగార హారతిలో పాల్గొనడం. ప్రత్యేకించి బ్రహ్మ ముహూర్తంలో లేచి భగవంతుడి యొక్క సన్నిధిలోకి రావడం. శ్రవణం, భగవంతుడి యొక్క నామ రూప లీలా గుణాల గురించి వినడం. తత్కృపేక్షణం, భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని స్వీకరించడం. స్మృతి, ఆయనను తలుచుకోవడం. ధ్యానం, ఆయనను ధ్యానించడం. తథా దాస్యం, ఆయనకు దాస్యం చేయడం. సఖ్యం, భగవంతుణ్ణి స్నేహితుడుగా భావించి సేవించడం. నిజ ప్రియోపహరణం, భగవంతుడికి ప్రియమైనవన్నీ అర్పించడం. ఈ భౌతిక ప్రపంచంలో మనకు ఏవేవైతే ప్రియమైనవో, పట్టు వస్త్రాలు, ఆ తర్వాత ఆభరణాలు, అలంకారాలు, వైభవాలు, అవన్నీ కూడా భగవంతుడికి అర్పించడం. ఆత్మనివేదనం, భగవంతుడికి ఆత్మనివేదన చేసుకోవడం. ఇంకొకసారి చెప్పుకుందాం ఆత్మనివేదన అంటే ఏమిటి అనేది. తదర్థే అఖిల చేష్టితం, ఆయనకు సమస్తమైన కర్మలు ఆయన కోసమే చేయడం. మనం కొన్ని ఏం చేస్తున్నాము ఆయన కోసమే. అది ఈ 64 అంశాల్లో లేదు కదా. ఒక్కొక్కసారి అడుగుతూ ఉంటారు కొంతమంది, ఇది ఎందుకు చేస్తున్నాము, ఇది ఇందులో లేదు కదా. ఆయన కోసము ఇవన్నీ చేయడం. ఒక్కొక్కసారి కొంతమంది భక్తులకు ఒక సేవ ఇచ్చారు. ఒక భక్తుడు చెప్పాడు నాకు, ఆయనకు వాడా, ఈ వ్యవసాయ క్షేత్రంలో వాడా ఫామ్ కమ్యూనిటీలో ఉన్నప్పుడు ఆయనకి ఇచ్చిన సేవ ప్లంబింగ్. అదేంటయ్యా, నువ్వు డబుల్ PhD అమెరికాలో నుంచి వచ్చి అన్ని డిగ్రీలు ఉన్నాయి నీకు ఈ సేవ ఇచ్చారు ఏమిటి? అయ్యా, గురువుగారు చెప్పారు భగవంతుడి కోసం, భక్తుల కోసం ఈ సేవ చేస్తున్నాను అని. ఒక్కొక్కసారి ఈ సేవ ఆ లిస్టులో లేదు కాబట్టి నేను చేయను. కూరగాయలు తీసుకురావడం అనేది చెప్పలేదు, కేవలం ప్రసాదం తినడం అనేది చెప్పారు కాబట్టి నేను ప్రసాదం తింటాను కానీ కూరగాయలు తీసుకురాను అని చెప్పి. తదర్థే అఖిల చేష్టితం, ఆయన కోసం అన్నీ చేయడం. సర్వథా శరణాపత్తి, సర్వకాల సర్వావస్థల్లో కూడా భగవంతుడికి శరణాగతి చేయడం. నువ్వే దిక్కు, ఇంకొక దిక్కు లేదు. అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం సర్వదా అని భగవంతుడికి ఎప్పుడు చెప్పుకోవడం, శరణాగతి చేయడం. తులసీ సేవనం, తులసీదేవిని సేవించడం. ఆ రోజు చెప్పుకున్నాం తులసి అంటే ఏమిటి. తులసి అంటే పోలిక లేనిది, తుల్యం లేనిది తులసి, పోలిక లేనిది. అటువంటి తులసీదేవిని సేవించడం. శాస్త్ర సేవనం, శాస్త్రాలను సేవించడం. గుర్తుపెట్టుకోండి, శాస్త్ర సేవనం. శాస్త్రము అంటే శాసనాదితి శాస్త్ర, శాసించేది శాస్త్రం. వేదాలతో మొదలుపెట్టి అనేక శాస్త్రాలు ఉన్నాయి. ఇటువంటి శాస్త్రాలను సేవించడం. మథురా సేవనం, మథురా నగరాన్ని సేవించడం. ఇంకా మధురలో ఉండాలి అని చెప్పాల. మొదట్లో ఏం చెప్పారు? ద్వారకాది నగరాల్లో ఉండాలి. ద్వారకావాసౌచ గంగా సన్నిధౌచ అని చెప్పారు.
తర్వాత ఏం చెప్తున్నాడు ఇప్పుడు? మథురా సేవనం, మథురా నగరాన్ని సేవించాలి. సేవించడం అంటే కేవలం నివసించడమే కాదు, ఆ వెళ్ళే వాడికి టికెట్ కొనుక్కోలేని వాడికి టికెట్ కొనిపించి అక్కడికి పంపిస్తే అది కూడా మథురా సేవనమే. మధురలో ఉన్న భక్తులకు అన్నదానం చేస్తే అది కూడా మథురా సేవనమే. కానీ ప్రత్యేకించి మధురా వాసం అని చివరిలో చెప్తున్నారు. మధురా సేవనం కూడా ఒక్కొక్కటి. వైష్ణవ సేవనం, వైష్ణవులను సేవించడం. యథా వైభవ సామాగ్రి సద్గోష్ఠీభిర్మహోత్సవ, అనేక రకాలైన ఉత్సవాలు చేయడం, భక్తులను ఆహ్వానించడం, వాళ్ళందరికీ తనివి తీరా వాళ్ళకు కావాల్సినంత ప్రసాదము, వాళ్లకు ఏం కావాలంటే అది ఇచ్చి మనము అటువంటి ఉత్సవాలు చేయడం. యథా వైభవ సామాగ్రి సద్గోష్ఠీభిర్మహోత్సవ, మహోత్సవాలు చేయడం. చూడండి, ఒక దగ్గరేమో మహారంభాలు చేయొద్దు అని చెప్పారు, ఇక్కడ మహోత్సవాలు చేయండి అంటున్నారు. మహారంభానికి మహోత్సవానికి తేడా ఏమిటి? మహారంభంలో అనేక ఆరంభాలు చేసుకుంటూ పోయి మనం భక్తి యోగం మర్చిపోవచ్చు. ఒక్కొక్క రోజు వేరే వాళ్ళకి ప్రచారం చేయాలి, వేరే వాళ్ళకి ప్రచారం చేయాలి, వేరే వాళ్ళకి అన్నదానం చేయాలి, వేరే వాళ్ళకి అన్నదానం చేయాలని చెప్పి మనం మాలలు కూడా జపించకుండా రోజంతా మనం అలా చేసుకుంటూ ఉంటే తేడా కొట్టేస్తుంది కొంతకాలం అయిన తర్వాత. మహోత్సవాలు చేయాలి. ఆ మహోత్సవాల్లో భక్తులతో మహారంభాలు ఇతరుల కోసం, పెద్ద పెద్ద మందిరాలు, పెద్ద పెద్ద ఇవి, కానీ మహోత్సవాలు భక్తుల కోసం, భక్తుల సాంగత్యంలో. అందుకే ఒక్కొక్కసారి చాలా జాగ్రత్తగా ఉండాలి మనం ఏం చేస్తున్నాము అనే దాని మీద. ఎప్పుడు కూడా మన ఉద్దేశం, మన సంకల్పం మనం మర్చిపోకూడదు. ఊర్జాదరో అంటే కార్తీక వ్రతాన్ని ఊర్జ వ్రతం అంటారు. ఎందుకు ఊర్జం అంటే ఏమిటి? మినప్పప్పు తినకుండా చేసే ఇది కాబట్టి ఇది ఊర్జ వ్రతం చెప్పుకుంటారు. సో ఇటువంటి ఊర్జ వ్రతాన్ని, కార్తీక వ్రతాన్ని ఆచరించడం. మిగతా 3 మాసాల గురించి కూడా చెప్పలేదండి ఇక్కడ ప్రత్యేకించి. అవి చేసినా చేయకపోయినా ఒక్కొక్కసారి చేయలేకపోతే పర్వాలేదు. ఆ మాసంలో పెరుగు, ఈ మాసంలో పాలు, ఆ మాసంలో అవి కూడా చేయాలి. అన్ని నియమాలు పాటించాలి. ప్రత్యేకించి శిల ప్రభుపాదులు ఒక్కొక్క మాసానికి ఒక్కొక్కటి చెప్పారు. కనీసం కార్తీక మాసాన్ని అందరు కూడా ఆచరించాలి. విశేషణ యాత్రా జన్మదినాశు, భగవంతుడి యొక్క జన్మదినోత్సవాల్లో విశేషంగా వాటిని జరుపుకోవడం. విశేషంగా జరుపుకోవడం అంటే కేవలం ప్రజల కోసం చేయడం మాత్రమే కాదు, మన కోసం కూడా చేయాలి. మనం చాలా తెలివిగా, చాలా ప్లాన్డ్గా ఈ వ్యవహారాలు చేసుకోవాలి. ఉత్సవాల్లో మన జపం మనం చేసుకోవాలి, ఆ రోజుల్లో మనం చేయాలి. మిగతా సమయం అంతా మనం ఇతరులను భగవంతుడి దగ్గరగా తీసుకురావడం కోసం ప్రయత్నించాలి. కానీ విశేషంగా వీటిని జరుపుకోవాలి. అంతేగాని జన్మాష్టమి రోజు ఎవరు ఉండరు క్లాస్లో, ముందు రోజు రాత్రంతా అలంకరించి పొద్దున్నే పడుకున్నారు, మళ్ళీ సాయంత్రం వస్తారు, ఇలాంటివి చేయకూడదు. మనం కూడా ఇతరుల కోసమే కాదు, జన్మాష్టమి మన కోసం కూడా జరుపుకోవాలి. శ్రద్ధా చివరి 5 చెప్తున్నారు. ఇప్పుడు 59 అయిపోయాయి, 5 వినండి శ్రద్ధగా. శ్రద్ధా విశేషత ప్రీతి శ్రీమూర్తేరంగ్రి సేవనే. శ్రద్ధా భక్తులతోటి, ప్రీతితోటి శ్రీమూర్తి రంగ్రి సేవనే, భగవంతుడి యొక్క శ్రీ విగ్రహం యొక్క పాద పద్మాలు సేవించడం. భక్తి శ్రద్ధలతోటి భగవంతుడి యొక్క పాద పద్మాలు సేవించడం. శ్రీమద్భాగవతానాం ఆస్వాదో రసికై సహా, శ్రీమద్భాగవతాన్ని ఆస్వాదించాలి. కొంతమంది అంతవరకే చెప్తున్నారు, దానికి పార్ట్ 2 కూడా ఉంది. ఆస్వాదో రసికై సహా, రసికులతోటి కూడి శ్రీమద్భాగవతాన్ని ఆస్వాదించాలి. ఇంకోటి చెప్తున్నారు చూడండి, సజాతీయాశయే స్నిగ్ధే సాధౌ సంఘస్వతో వరే. మనం సాంగత్యం అని చెప్పుకుంటున్నాం, ఆ సాంగత్యం కూడా సజాతీయులతో చేయాలి. స్వజాతీయాశయే స్నిగ్ధే సాధౌ సంఘస్వతో వరే. మనం ఏం చెప్పుకుంటాం, లైక్ మైండెడ్ అంటాం కదా. కొంచెం వాళ్ళిద్దరికి కొన్ని భావాలు, వాళ్ళకు ఇద్దరిలో స్నేహం ఉండాలి అంటే కొన్ని కామన్ పాయింట్స్ ఉండాలి. ఇద్దరి మీద ఒకరికొకరికి ప్రేమానురాగాలు ఉండాలి. అప్పుడు
సజాతీయమైన స్నేహం సాంగత్యం చేసుకుంటే ఇద్దరూ పరస్పరం వృద్ధి చెందుతారు. లేకపోతే ఒకళ్ళనొకళ్ళు విమర్శించుకుంటూ ఇద్దరు కూడా వెనక్కి వెళ్ళిపోతారు. అలా చేయకూడదు. అందరి భక్తులతోటి మనం సజాతీయులం కాలేం. కొంతమంది భక్తులతో మనం సజాతీయులం. ఆ సజాతీయులు అయిన వాళ్ళతోటి మనం ఎక్కువ స్నేహం చేయాలి. చూడండి, మనం వాళ్ళతోటి మన హృదయం వ్యక్తపరచుకోవచ్చు, మనం వాళ్ళతోటి చర్చించవచ్చు, వాదించవచ్చు. సజాతీయులైతే వాళ్ళు తప్పుగా అనుకోరు. సజాతీయులు కారనుకోండి, మనం చర్చించినా వాదించినా వాళ్ళు దానిలో మన హృదయాన్ని స్వీకరించకుండా మన తప్పులే ఎంచుతారు. కాబట్టి ఆ స్నేహము ఇంకా కూడా అది సమస్యలే తీసుకొస్తుంది తప్ప అది సమాధానం తీసుకురాదు. కాబట్టి స్నేహం చేసేటప్పుడు, వాదించేటప్పుడు, చర్చించేటప్పుడు, హృదయం వ్యక్తపరిచేటప్పుడు ఈ సజాతీయత అనే విషయాన్ని మర్చిపోకూడదు. ఇది భక్తి రసామృతలో చెప్పారు. నేను ఇప్పుడు చదువుతున్న ఇవన్నీ కూడా అక్కడి నుంచి ఈ 64 అంశాలు రూపగోస్వామి వారు చెప్పారు, జీవగోస్వామి వారు వ్యాఖ్యానించారు, ఇంకా అనేక మంది వైష్ణవాచార్యులు చెప్పారు. కాబట్టి ఇది చాలా ముఖ్యమైన అంశం. నామ సంకీర్తన, భగవంతుడి యొక్క నామ సంకీర్తన. శ్రీ మథురా మండలే స్థితి. ఇది మథురా మండలంలో ఉండడము. స్థితి అంటే నివసించడం అనే కాదు, ఉండడం. బృందావనంలో ఉండడం. అయ్యా, బృందావనంలో ఉండడం ఏమిటి అంటే బృందావనం ఎక్కడుందో అక్కడికి వెళ్ళి ఉండడం. బృందావనం ఎక్కడుందో అక్కడికి వెళ్ళి ఉండడం ఏమిటండి అంటే భగవంతుడు చెప్తున్నాడు, మన్నికేతనం తు నిర్గుణం. అయ్యా, నా యొక్క నికేతనం, నా మందిరం ఎక్కడుందో అదే నిర్గుణం. ఎక్కడైతే త్రిగుణాలు లేవో అది భౌతిక లోకం కాదు, అది ఆధ్యాత్మిక లోకం, అది వైకుంఠం, అది గోలోకం, అది బృందావనం. ఎక్కడెక్కడైతే శిలా ప్రభుపాదులు వారు వెళ్ళి మందిరాలు ప్రారంభించారో, ఎక్కడెక్కడైతే శిలా ప్రభుపాదులు వారు వెళ్ళి మందిరాలు ప్రారంభించారో, అవన్నీ ఎక్కడెక్కడెక్కడ ఆయన వెళ్ళారో ఆ ప్రదేశాలన్నీ కూడా అవి కూడా బృందావనమే. న్యూ బృందావనం, కొత్త బృందావనంలో శిలా ప్రభుపాదులు వారు చెప్పారు, దిస్ న్యూ బృందావన్ ఈజ్ నాట్ డిఫరెంట్ ఫ్రమ్ బృందావనం. మనకు శక్తి ఉంటే వెళ్ళి బృందావనంలో ఉండి భగవంతుని సేవించకపోతే, అంత శక్తి లేకపోతే అన్ని చోట్ల బృందావనాలు శిలా ప్రభుపాదులు వారు ఏర్పరిచారు. ఈ భక్తుల సాంగత్యంలో ఇది కూడా బృందావనమే, ఈ మందిరం ఇది కూడా బృందావనమే. ఇటువంటి బృందావనంలో ఉండడం, బృందావనంలో భక్తులతో పాటు కొన్ని కోతులు కూడా ఉంటాయి. సో ఇక్కడ తిరిగే అమ్మాయిలు అబ్బాయిలు అందరినీ మనం కోతుల్లాగా పరిగణిస్తే ఇది కూడా బృందావనమే. అన్ని చెట్లు ఉన్నాయి, అన్ని ఇక్కడ అనేక ప్రకృతి సహజంగా వాతావరణం ఉంది. కొన్ని మనం వాళ్ళని కోతుల్లాగా పరిగణిస్తే, కానీ శక్తి ఉన్నవాళ్ళు మధురా మండలంలో ఉండడం. కాబట్టి శ్రీ విగ్రహాల పాద పద్మాలు సేవిస్తూ శ్రీమద్భాగవతాన్ని రసికుల సాంగత్యంలో ఆస్వాదిస్తూ సజాతీయులైన భక్తులతో స్నేహం చేస్తూ నామ సంకీర్తన చేసుకుంటూ బృందావనంలో ఉంటే అదేంటి, అది ఉపదేశ సారం. నెక్టర్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్లో చెప్పారు, బృందావనంలో ఉంటూ భక్తుల సాంగత్యంలో సజాతీయులతో స్నేహం చేస్తూ శ్రద్ధతో శ్రీ విగ్రహాలను సేవిస్తూ నామ సంకీర్తన చేసుకోవడమే ఉపదేశ సారం. గౌడీయ వైష్ణవ పరంపర సారాంశం ఇది. అన్నీ ముఖ్యమైనవి, అన్నిట్లో ఈ 5 ముఖ్యమైనవి. కాబట్టి ఎవరు కూడా వీటిల్ని విస్మరించకూడదు. ఇవి ఇదివరకు చెప్పినవే, శ్రవణం కీర్తనం లాంటి నవవిధ భక్తే. కానీ ప్రత్యేకించి శ్రవణం చేయడం, శ్రీమద్భాగవతాన్ని శ్రవణం చేయడం, శ్రీమద్భాగవతాన్ని భక్తుల సాంగత్యంలో రసికుల సాంగత్యంలో ఆస్వాదించడం, కేవలం శ్రవణం చేయడమే కదా, ఆస్వాదించడం, అది ఇక్కడ. సో అక్కడ చెప్పినవే మళ్ళీ చెప్పారు, కానీ 5 ప్రత్యేకమైనది. ఈ 5 కనీసం ఏ ఒక్కటి మనం చేస్తున్నాం, మన భక్తి సమృద్ధి అవుతుంది. ఇక్కడ చెప్పారు,
సకల సాధన శ్రేష్ఠ ఎయి పంచ అంగ కృష్ణ ప్రేమ జన్మాయ ఎయి పాంచేర అల్ప సంఘ. ఇవన్నీ కూడా 64 అంశాల్లో ప్రత్యేకమైనవి. కొంచెం చేసినా ఏమాత్రం చేసిన, ఇంకోటి ఏం తెలుసా, శ్రద్ధ లేకుండా చేసిన, నమ్మకం లేకుండా చేసిన, వీటి వల్ల విశేషమైన ఫలితం ఉంటుంది. కొంచెం చేసిన అద్భుతమైన ఫలితం ఉంటుంది అని చెప్తున్నారు. ఈ 5 చివరిలో ఇవన్నీ చెప్పిన తర్వాత చెప్పారు, దురూహాద్భుత వీర్యేస్మిన్ శ్రద్ధా దూరేస్తు పంచకే యత్ర స్వల్పోపి సంబంధః సద్ధియాం భావజన్మనే. ఎంత అద్భుతమైన ఫలితాలు వస్తాయంటే ఈ 5 వల్ల అది ఎవరు అర్థం చేసుకోలేరు. దురూహాద్భుత వీర్యేస్మిన్, ఈ 5 చేయడం వల్ల అద్భుతమైన ఫలితాలు వస్తాయి. నమ్మకం లేకుండా చెప్పారు ఇక్కడ, శ్రద్ధా దూరేస్తు పంచకే, ఈ 5 శ్రద్ధ లేకుండా చేసిన. ఆ తర్వాత ఎవరైతే అపరాధాలు చెయ్యకుండా ఇవి చేస్తారో, కొద్దిగా చేస్తారో, వాళ్లకు భగవంతుడి యొక్క ప్రేమ లభిస్తుంది. సద్ధియాం భావ జన్మనే యత్ర స్వల్పోపి సంబంధ సద్ధియాం భావ జన్మనే. ఈ 5 స్వల్పమైన సంబంధం ఉంటే చాలు, వాళ్లకు భగవంతుడి యొక్క ప్రేమ, ఆ రాగభక్తి ప్రేమ భక్తి కలుగుతాయి. మనం 64 అంశాల వైదిక భక్తి ఎందుకు చేస్తున్నామో, రాగభక్తి రాగాత్మిక భక్తి కలగడానికి. అందుట్లో ఈ 5 అంశాలు విశేషమైనవి. ఇప్పుడు ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగవచ్చు. పవన్ ప్రభు, కెన్ యూ ప్లీజ్ ఆస్క్. శాస్త్ర సేవనం అంటే, శాస్త్ర సేవనం అంటే ఏమిటి? చాలా మంచి ప్రశ్న. శాస్త్రాలను సేవించడం. శాస్త్రాలను సేవించడం అంటే ఏమిటి అంటే, శాస్త్రాలను ప్రచారం చేయడం, వేదాలను నిలబెట్టడం. మనము ఒక్కొక్కసారి అడుగుతూ ఉంటారు, వేదాలతో మనకు సంబంధం ఏం లేదు కదా, మనం నామ సంకీర్తన చేసుకుంటూ మనం తరించుదాం. కానీ మనం వేదమే పరమ ప్రమాణం మనకు. ఆ పరమ ప్రమాణమైన వేదాలను, వైదిక గ్రంథాలను, వాటిని నిలబెట్టడం. వేదాన్ని ఎలా నిలబెడతాము? వేదాన్ని పుస్తకంగా రాసి నిలబెట్టలేము. వేదాలను ఎలా నిలబెడతాం? కేవలం ఆచరించడం ద్వారా. అది సంప్రదాయాన్ని, ఆచార వ్యవహారాలు. కానీ వేదాలను రిసైట్ చేయడం ద్వారా, వేదాలను వల్లించడం ద్వారా, వేదాలను నేర్పించడం ద్వారా శాస్త్ర సేవనం చేయాలి. వేదం లేకపోతే, వైదికమైన యజ్ఞయాగాదులు లేకపోతే, మనము ఈ 5 అంశాలను పాటిస్తున్నప్పటికీ భవిష్యత్తులో ఒకరోజు మనం కూడా అప్రమాణికం అయిపోతాం. ఎందుకంటే చాలామంది చెప్తూ ఉంటారు, ఇదంతా అవసరం లేదు అని. కానీ అందరికీ వేదమే పరమ ప్రమాణం, అందరికీ శాస్త్రమే పరమ ప్రమాణం. అది ఉండాలి. మీకు ఒక్కసారి చూస్తూ ఉంటే భాగవతం మనం చదువుతుంటే అనేక చోట్ల శిల ప్రభుపాదుల వారు, పూర్వాచార్యులు వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తుంటారు. ఉదాహరణ ఏమిటి, దీనికి ఇది అర్థం, ఇది సమాసము, వ్యాకరణం ప్రకారం ఇదంటే ఇది అని. ఇప్పుడు వ్యాకరణ శాస్త్రమే అవసరం లేదనుకున్నాం. ఎందుకు? ఎవరికి అర్థమవుతుంది వ్యాకరణం వదిలేద్దాం. యజ్ఞయాగాదులు ఎవరు చేస్తారు? కల్పశాస్త్రం వదిలేద్దాం. ఛందస్సు ఎందుకు? ఏదో ఒక మీటర్లో మనం పాడుకోవచ్చు కదా, ఇది ఎందుకు? వదిలేద్దాం. లేకపోతే జ్యోతిష్యం ఎందుకు చూడాలి? మనం ఎప్పుడైనా చేసుకోవచ్చు, ఏం కావాలంటే అది హరే కృష్ణ జపం చేసి చేసుకోవచ్చు అని ఈ వేదాలను విస్మరిస్తే మిగతా వాళ్ళలాగా మనం కూడా అప్రమాణికలం అయిపోతాం. తర్వాత చాలా చర్చ జరిగింది దీని గురించి. ఎప్పటి వరకు కృష్ణుడి మీద ఏకాంతమతి రాదో, ఎప్పటి వరకు అనన్య భక్తి రాదో, ఎప్పుడైతే ఆయన్ని చూడగానే కళ్ళల్లో నీళ్ళు వస్తాయో, కంఠం గద్గదమవుతుందో,
హృదయం స్పందిస్తుందో అప్పటి వరకు మిగతావన్నీ కూడా చేయాలి. అది చాలా చోట్ల చెప్పారు. ఇవి అన్నిట్లో సారాంశం. కానీ ఈ స్థాయికి వచ్చే వరకు మనం మిగతా వాటిని కూడా విస్మరించకూడదు. శాస్త్ర సేవనం అంటే మనకు తోచిన సహాయం. చూడండి, ఒక వేద పాఠశాల ఉంది. వీళ్ళు భక్తులు, మన ఇస్కాన్ భక్తులు కాదు కదా, వీళ్ళకి ఎందుకు? అరే, వాళ్ళు వేదం చదవకపోతే రేపు మీకు ఏది ప్రమాణం అంటే హరే నామేవ కేవలం కలవు నాస్తేవ గతిరన్యద ఇది షోడశకం. మనం చెప్తుంటాం శ్లోకాలన్నీ. ఎక్కడి నుంచి తీసుకొచ్చారా ఇవ్వండి? కలిసంతరణ ఉపనిషత్. అది ఎక్కడుందయ్యా? వేదంలో ఉంది. మరి వేదమే లేకపోతే మనం చెప్పేదానికి ప్రమాణం లేదు. కాబట్టి ఆ వేద పోషణ, బ్రాహ్మణ పోషణ, శాస్త్ర పోషణ జరగాలి. ఎలా అంటే రకరకాలు. ఆ చేసే వాళ్లకు మనము సహాయం చేయడం. మేము శాస్త్ర నిధి అనే ఒక సంస్థ మేము ప్రారంభించాము. దాంట్లో భాగవతం మీద ఉన్న అన్ని రకాలైన వ్యాఖ్యానాలను ఒక దగ్గరికి తీసుకొచ్చి వాటిల్ని మనము సెర్చ్ చేసేటట్లు వాటిల్ని ఒక దగ్గరగా తీసుకొచ్చి ఒక గొప్ప ప్రయత్నం చేస్తున్నాం. నిజానికి చెప్పాలి, 20 సంవత్సరాలు నా జీవితంలో నా యొక్క యవ్వనం అంతా కూడా ఈ ఒక్క ప్రాజెక్ట్ చేస్తూ నాకు వృద్ధాప్యం వచ్చేసింది. మీలో చాలామంది నా దగ్గరికి వచ్చి ఉంటారు. మిమ్మల్ని బతిమలాడుకుంటే సార్ ఇది చేసి పెట్టండి, అయ్యా ఈ స్కానింగ్ చేయండి, అయ్యా ఈ టైప్ చేయండి, అయ్యా ఇది చేయండి. ఎందుకు 20 ఏళ్ళు అవసరం ఏముంది? మనకు కావాల్సిన పుస్తకం మన దగ్గర ఉంది, మనకు అవసరం లేదనుకుంటాం. కానీ మన యొక్క వారసత్వంగా మనకు సంక్రమించిన ఆస్తి, మన శాస్త్రం, వైదిక వాంగ్మయం, మనం భవిష్యత్తు తరాల వాళ్లకు వీటిని ఇవ్వాలి. అది దీని యొక్క సంకల్పం. చాలా మ్యాన్యుస్క్రిప్ట్స్ లైబ్రరీలో చెదలు పట్టి అవి నశించిపోతున్నాయి. వాటిని తీసుకురావడం కోసం ఇస్కాన్లో కూడా ఇప్పుడు BRC భక్తి వేదాంత రీసెర్చ్ సెంటర్ అని పెట్టి చేస్తున్నారు. అది శాస్త్ర సేవ. ఇటువంటి శాస్త్ర సేవ ఎందుకు చేయాలి అంటే మనకు ఈ 5 అంశాలు చాలు, మనల్ని మనం ఉద్ధరించుకొని గోలోకం వెళ్ళిపోవచ్చు. కానీ ఈ శాస్త్రం మనం భౌతిక ప్రపంచంలో బద్ధజీవులు ఉన్నంత కాలం ఈ శాస్త్రాలు ఉండాలి. ఇవన్నీ ఉండాలి. వ్యాకరణం ఉండాలి, జ్యోతిష్యం ఉండాలి, కల్పశాస్త్రం ఉండాలి, తర్వాత న్యాయం ఉండాలి, తర్కం ఉండాలి, ఇవన్నీ ఉండాలి. ఇవి లేవనుకోండి మనం అప్రమాణికులం అయిపోతాం. ఏ బేసిస్ మీద మీరు మాట్లాడుతున్నారు అంటే మనం చెప్పలేము. ఇది లేదంటే అది లేకపోతే మీ ఇష్టం వచ్చినట్టుగా మీరు చెప్పేసుకుంటున్నారంట. కాబట్టి మనం శాస్త్ర పోషణ చేయాలి. మనకు తోచినంత వరకు ఆ చేసే వాళ్లకు మనం సహాయం చేస్తే అది గొప్ప. ఇది ఇక్కడ అనేక మంది భక్తులు ఇక్కడ అది చేశారు. దానివల్ల నేను చెప్తున్నాను, కొంతమంది అది చేస్తూ వాళ్ళు చాలా ఆధ్యాత్మికంగా అత్యున్నత పురోగతి సంపాదించారు. చూడండి, మనం నామ సంకీర్తన చేస్తే వెంటనే చాలామంది ఫోటోలు తీసి వీడియోలు పెడతారు. మనం ఒక భాగవతం క్లాస్, ఇప్పుడు నేను క్లాస్ చెప్తున్నా, ఈ అబ్బాయి రికార్డ్ చేస్తున్నాడు, ఇక రేపు ఇది ప్రచారం చేస్తాడు దీన్ని. మనం ఇంకేమైనా చేసినా అవుతుంది. కానీ ఈ శాస్త్ర సేవ ఎవ్వరు పట్టించుకోరు. ఇది ఒక బ్యాక్ ఎండ్ సేవ, ఎవరు కూడా దీన్ని ఇచ్చేయరు. కానీ అది 64 అంశాల్లో ఒక అంశం. అది తప్పకుండా చేయాలి. ముఖ్యంగా భారతీయులు, ఇది మన వారసత్వ సంపద. ఒకసారి ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్ళి నేను ఏడ్చాను. ఎందుకంటే ఆ లైబ్రరీకి వెళ్తే ఎన్నో గొప్పవి పుస్తకాలు అవి చెదలు పట్టి నశించిపోతున్నాయి. తర్వాత తాళపత్ర గ్రంథాలు. మనకు శిల ప్రభుపాదులు వారు ఒక శ్లోకం చెప్పారు, శ్రీమద్ భాగవతం గాయత్రి మంత్రం మీద వ్యాఖ్యానం అని. అందులో గరుడ పురాణంలోని శ్లోక శిల ప్రభుపాదుల వారు పూర్వాచులు చెప్పారు. కానీ అది ఎలాగో ఎవరూ చెప్పలేదు. అంటే అది గరుడ పురాణంలో ఉంది, శ్రీమద్ భాగవతం గాయత్రి మంత్రం మీద వ్యాఖ్యానం. నేను ఉస్మానియా లైబ్రరీలోకి వెళ్ళి ఒక రోజంతా కూర్చుంటే నాకు ఆ తాళపత్రం దొరికింది. ఎలాగా గాయత్రి మంత్రం భాగవతం మీద వ్యాఖ్యానం నేను తీసుకొచ్చాను. దాన్ని తెలుగులోనే ఉంది, ఇప్పటికీ నా దగ్గర ఉంది. ఇటువంటి వాటిని మనము డిజిటలైజ్ చేయాలి, పబ్లిష్ చేయాలి, ప్రచారం చేయాలి. రేపు ఎవరన్నా అడిగారనుకో, మీరు చెప్పారు కదా, మీ గురువుగారు చెప్పారు కదా, ఎలాగో చూపించు నాకు అని మనం అది చూపించాలి. కాబట్టి శాస్త్ర సేవం వల్ల
మన గురువుల కీర్తి ప్రతిష్టలు విశ్వవ్యాప్తం అవుతాయి. మన యొక్క సిద్ధాంతం అందరూ సమ్మతిస్తారు. మన యొక్క మాట సమాజంలో చెల్లుబడి అవుతుంది. మన యొక్క పరంపర యొక్క అవగాహన విలువ పెరుగుతాయి. కాబట్టి శాస్త్ర సేవన తప్పనిసరిగా చేయాలి. హరే కృష్ణ. ఒక చివరి ప్రశ్న ఇంకెవరైనా ఉంటే. హరే కృష్ణ.